హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక ఏపీలో మహిళలకు భారీ శుభవార్త. ఇక కొత్తగా మరో 3 పథకాలు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటి, ఆ 3 పథకాలు ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఏపీలో మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 8వ తేదీన 3 కీలక పథకాలు ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇక గతంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఈ 3 పథకాలను అమల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇందులో 2 పథకాలకు ఎన్టీఆర్ పేరే పెట్టారు. మరో పథకం నేరుగా అమలు చేయబోతున్నారు. ఇక దీని వివరాలను ప్రభుత్వం త్వరలోనే వెల్లడించే అవకాశం అయితే ఉంది. ఇక మార్చి 8వ తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీ ప్రభుత్వం 3 కొత్త పథకాలు ప్రకటించేందుకు సిద్ధమైంది. ఇందులో పిల్లల చదువు కోసం 1 లక్ష వరకు పావలా వడ్డీకే రుణం ఇచ్చే ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం, అలాగే కుమార్తె పెళ్లికి 48 గంటల్లోనే ఆర్థిక సాయం అందించే ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకంతో పాటు యానిమేటర్లకు 15,000 విలువైన స్మార్ట్ ఫోన్లు ఉచితంగా ఇచ్చే మరో పథకాన్ని కూడా ప్రారంభించబోతున్నారు. ఇక ఇప్పటికే మహిళల కోసం సూపర్ 6 హామీల్లో భాగంగా ఉన్న స్త్రీ శక్తి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం కూడా అందిస్తున్నారు. అలాగే డోక్రా మహిళలకు సాయాన్ని అందిస్తున్నారు. వీటికి తోడు ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయాల్సి ఉంది. దీనికి ముందే ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాలను అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఇక దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మహిళలకు ఈ పథకాలు కూడా అమల్లోకి వస్తే నెలకు 1,500 ఇచ్చే ఆడబిడ్డ నిధి పథకం ఒక్కటే మిగిలి ఉంటుంది.